హాయ్ అండి. ఎంబీటీ ఇన్‌స్టిట్యూట్ విజయవాడ. సార్ మన ఇన్‌స్టిట్యూట్‌లో అసలు ఏమేం కోర్సులు నేర్పుతారు ఏంటి అన్నది వివరంగా చెప్తానండి. మొత్తం ఇది ఐఫోన్, ఆండ్రాయిడ్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఫుల్ ఫెడ్జ్డ్‌గా ఉంటుందండి. ఈ 27 రోజులు ట్రైనింగ్‌కి ఉండడానికి ఏసీ రూమ్ ఉంటుందండి. మధ్యాహ్నం పూట భోజనం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రాక్టీస్‌కి కావాల్సిన బుక్కు, పెన్‌తో పాటు ప్రతి ఒక్కటి మనమే ప్రొవైడ్ చేస్తామండి. ఉదయం 10 గంటల నుంచి మనకి మధ్యాహ్నం 1 గంట వరకు సెమాటిక్స్ థియరీ క్లాస్ ఉంటుందండి. ఈ థియరీ క్లాస్‌లో అసలు ఒక మొబైల్ ఎలా వర్క్ అవుతుంది, ఒక మొబైల్ ప్రాబ్లమ్ వస్తే మనం ఎలా చెక్ చేసుకోవాలి, కస్టమర్కి ఎంత బిల్ చెప్పాలి, మనకి స్పేర్ పార్ట్ ఎక్కడ దొరుకుతుంది, అది ఒరిజినలా కాదా, ప్రతి ఒక్కటి కూడా ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అన్నది ఉదయం థియరీ క్లాస్లో చెప్పడం జరుగుతుందండి. ఈ థియరీ క్లాస్లోనే మీకు అసలు సెమాటిక్స్ ఎలా యూజ్ చేయాలి, బోర్నియో అంటే ఏంటి, ఓషన్ జీ అంటే ఏంటి, జెడ్ఎక్స్డబ్ల్యూ అంటే ఏంటి, అసలు బిట్ మ్యాప్ అంటే ఏంటి, లేఅవుట్ అంటే ఏంటి, సెమాటిక్స్ అంటే ఏంటి, అసలు హార్డ్వేర్ సొల్యూషన్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అండి స్టెప్ బై స్టెప్ ఎలా రీడ్ చేయాలి ఏంటి. ఒక డెడ్ మొబైల్ వచ్చింది అంటే డీసీ పవర్ సప్లై ద్వారా అది ఫుల్ షాటా, ఆఫ్ షాటా, మైనర్ షాటా, ఈఎంఎంసీ ప్రాబ్లమా, సిపియూ ప్రాబ్లమా, పవర్ ఐసీ ప్రాబ్లమా, ర్యామ్ ప్రాబ్లమా, అసలు ఏ సెక్షన్లో ప్రాబ్లం ఉంది అని మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అన్నది డీసీ పవర్ సప్లై ద్వారా నేర్పిస్తారండి. అసలు మల్టీమీటర్ ఎలా యూజ్ చేయాలి, మల్టీమీటర్లో ఎన్ని రకాల మోడ్స్ ఉంటాయి, వోల్టేజ్ మోడ్ అంటే ఏంటి, డయోడ్ మోడ్ అంటే ఏంటి, బజర్ మోడ్ అంటే ఏంటి, ఓమ్స్ మోడ్ అంటే ఏంటి, ఏ మోడ్ని మనం ఫోన్లో ఏ టైమ్స్లో వాడాలి ఏంటి అన్నది ప్రతి ఒక్కటి వివరంగా నేర్పించడం జరుగుతుంది. మనకి ఈ థియరీ క్లాస్లోనే మనకు అసలు మొబైల్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అసలు లైటింగ్ సెక్షన్ ఎలా వర్క్ అవుతుంది, గ్రాఫిక్స్ సెక్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఒక ఫోన్ టచ్ పని చేయట్లేదు అంటే మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా సెక్షన్ వైడ్గా అండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏదైతే థియరీ క్లాస్ చెప్పారో మధ్యాహ్నం హార్డ్వేర్ ప్రాక్టీస్ ఉంటుందండి. 1 గంట నుంచి 2 గంటల వరకు ఇన్స్టిట్యూట్లోనే లంచ్ ఉంటుంది. 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హార్డ్వేర్ క్లాసు ప్రాక్టీస్ ఉంటుందండి. ఈ హార్డ్వేర్ క్లాస్లో మనకి చిన్న చిన్న కెపాసిటర్, డయోడ్, రెజిస్టర్ దగ్గర నుంచి పవర్ ఐసీలు, ఈఎంఎంసీలు, సిపియూలు, నార్మల్ సిపియూలు, డబల్ డెక్కర్ సిపియూలు, బ్లాక్ పేస్టెడ్ ఐసీలు, ఇలా హార్డ్వేర్లో ప్రతి ఒక్క పార్ట్ కూడా మీకు మదర్ బోర్డ్స్ ఇచ్చి చేయించడం జరుగుతుందండి. మీ హ్యాండ్ స్కిల్ అంతా బాగుంది అనుకున్న తర్వాత మీకు ఆన్ మొబైల్స్ ఇచ్చి ఈఎంఎంసీ సిపియూ చేయించడం జరుగుతుంది. ఎవరైతే ఈఎంఎంసీ సిపియూ చేశారో వాళ్ళకి ఐఫోన్ డబల్ డెక్కర్ బోర్డు ఒకటి, ఆండ్రాయిడ్ డబల్ డెక్కర్ బోర్డు ఇచ్చి డబల్ డెక్కర్స్ కూడా ఎలా చేయాలి ఏంటి అన్నది ఆన్ బోర్డ్స్ మీద చేయించడం జరుగుతుందండి. డబల్ డెక్కర్ మనం ప్రాక్టీస్కి ఇచ్చే బోర్డులు కూడా జే2లు, జే7లు ఓల్డ్ మోడల్స్ కాదండి. ఏ సిరీస్ కానీ, ఎం సిరీస్ కానీ ఏదైనా లేటెస్ట్ బోర్డ్స్ ఇచ్చి మీకు డబల్ డెక్కర్ అనేది చేయించడం జరుగుతుంది. మనకు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సాఫ్ట్వేర్ క్లాస్ ఉంటుందండి. ఈ సాఫ్ట్వేర్ క్లాస్లో ఫోన్ పాస్వర్డ్లు ఎలా రిమూవ్ చేయాలి, ఎఫ్ఆర్పి లాక్లు ఎలా తీయాలి, ఎంఐ అకౌంట్స్ ఎలా రిమూవ్ చేయాలి, ఏదైనా మొబైల్ హ్యాంగ్ ఆన్ లోగో ప్రాబ్లం వచ్చింది, అది సాఫ్ట్వేర్ ప్రాబ్లమా, హార్డ్వేర్ ప్రాబ్లమా, ఇన్ కేస్ సాఫ్ట్వేర్ చేసినా వర్కౌట్ అవ్వలేదనుకోండి, హార్డ్వేర్లో ప్రాబ్లమ్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, ఎలా ట్రేస్ చేయాలన్నది నేర్పించడం జరుగుతుంది. ఏదైనా ఈఎంఎంసీ కానీ, యూఎఫ్ఎస్ చిప్ కానీ కరప్ట్ అయిందనుకోండి, దాన్ని మనం మళ్ళీ ఎలా బోర్డ్ని ఆన్ చేయాలి. కొంతమంది ఆల్రెడీ షాపుల వాళ్ళు ఈఎంఎంసీ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కూడా ఫోన్స్ ఆన్ అవ్వకపోవడం అంటూ జరుగుతుందండి. ఓకే. అలా ఆన్ అవ్వని ఫోన్స్‌ని మనం ఎలా ఆన్ చేయాలి? ఏదైనా ఫోన్స్‌కి ఐసీలో ఉన్న డంప్ కూడా బ్యాకప్ రాదండి. ఆ డంప్ కూడా బ్యాకప్ రాని ఫోన్‌ని మనం ఎలా ప్రోగ్రామ్ చేయాలి? ఎలా ఆన్ చేయాలి? సెక్యూరిటీ ఎలా రైట్ చేయాలి? ప్రతి ఒక్కటి కూడా మనం ఈఎంఎంసీలు, ఈఎంసీపీలు, యూఎఫ్ఎస్ చిప్‌లు మొత్తం కూడా ప్రోగ్రామ్ ఎలా చేయాలి? ఏంటి అన్నది నేర్పించడం జరుగుతుందండి. ఈ 27 డేస్ కోర్స్‌లో మీకు 10 డేస్, 15 డేస్ కంప్లీట్ అయిన తర్వాత స్వాపింగ్ కోర్స్ అన్నది ఉంటుందండి. ఈ స్వాపింగ్‌లో ఏదైనా మదర్ బోర్డు 2 ముక్కలు ఇరిగింది. ఓకే. ఆ బోర్డ్‌లో డేటా పోకుండా అసలు ఆ ఫోన్‌ని మనం ఎలా ఆన్ చేయాలి? ఓకే. ఒకవేళ సీపీయూ పోయింది. వేరే సీపీయూ ఎలా చేంజ్ చేయొచ్చు? ఈఎంఎంసీ పోయింది. వేరే ఈఎంఎంసీ ఎలా మార్చుకోవచ్చు? ఐఫోన్‌లో ఫేస్ ఐడీస్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఫేస్ ఐడీ ప్రాబ్లమ్ ఎలా చేసుకోవాలి? బ్యాటరీలు మార్చిన తర్వాత ఎర్రర్ మెసేజ్‌లనేవి స్టార్ట్ అవుతాయండి. ఆ ఎర్రర్ మెసేజ్ ఎలా క్లియర్ చేయాలి? డిస్‌ప్లే మార్చిన తర్వాత డిస్‌ప్లే ఎర్రర్ మెసేజ్ వస్తే ఆ డిస్‌ప్లే ఎర్రర్ మెసేజ్‌ని ఎలా క్లియర్ చేయాలి? ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. ఈ క్లాసులు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఐఫోన్‌లో హార్డ్ డిస్క్‌లో ఎర్రర్స్ రావడం అంటూ జరుగుతుందండి. ఎర్రర్ 4013, ఎర్రర్ 9, ఎర్రర్ 40, 2009, ఎర్రర్ -1, ఇలా ప్రతి ఒక్క ఎర్రర్‌కి మదర్ బోర్డ్‌లో ఒక్కొక్క సెక్షన్‌లో రిపేర్ చేయాల్సొస్తుందండి. అసలు ఈ సెక్షన్‌లో మనం ఎర్రర్స్ క్లియర్ చేసిన తర్వాత ఏదైనా కస్టమర్ న్యాండ్ అప్‌గ్రేడ్ చేయమన్నారనుకోండి, 16 జీబీ ఉన్న ఫోన్‌ని 128 గానీ, 256 గానీ, 1 టీబీ గానీ ఎలా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు ఏంటన్నది నేర్పించడం జరుగుతుందండి. ఎవరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి, లేదంటే ఆల్రెడీ షాపుల్లో ఒక 5, 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, ఇంకా వర్క్‌లో అప్‌డేట్ అవ్వాలి అనుకుంటే మా ఇన్‌స్టిట్యూట్‌ని కాంటాక్ట్ అవ్వచ్చండి.
ఉదయం 10 నుంచి నైట్ 9 గంటల వరకు ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు సార్. మా నెంబర్స్ వచ్చి 9133371333, 9949445002 అండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మా యూట్యూబ్ ఛానల్ వచ్చి ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ అండి. ఆ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్గా మన ఇన్స్టిట్యూట్ పెట్టి 3 సంవత్సరాలు అవుతుందండి. ఆల్రెడీ మనది 30వ బ్యాచ్ అనేది ప్రజెంట్ జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంటు వెళ్ళిన తర్వాత ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అన్నది కూడా వాళ్ళ షాపులకి వెళ్ళి కూడా మనం చెక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరి కాంటాక్ట్ నెంబర్స్ కూడా మన వీడియోలో ఉంటాయండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే వాళ్ళకి కాల్ చేసి మీరు ఆ డౌట్ని క్లారిటీ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ప్రతి నెల 9వ తారీఖు ఒక బ్యాచ్ ఉంటుందండి. ఎవరికైనా జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ మీరు 27 రోజులు నేర్చుకొని వెళ్ళిన తర్వాత షాప్కి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. ఏదైనా షాప్లో వర్క్లో ట్రబుల్ వచ్చిందనుకోండి, ఆ ట్రబుల్కి మనకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటుందండి. ఈ బ్యాక్ ఎండ్ సపోర్ట్ అన్నది వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఏంటంటే ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ వచ్చినాయి అనుకోండి, సాఫ్ట్వేర్స్ కానీ ఐసీలు కానీ ఏ ఒక్క వర్క్ అయినా సరే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఏంటంటే సార్ నాకు పలానా ప్రాబ్లం వచ్చింది, ఇది ఎలా చేయాలి ఏంటి అన్నదానికి ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుందండి. ఇది లైఫ్ టైం సపోర్ట్. ఇది కాకుండా మనకి ప్రతి 6 నెలలకి ఒకసారి 5 రోజులు ఫ్రీ క్లాస్ ఉంటుందండి. మీరు ఇప్పుడు 27 రోజులు ఎంత నేర్చుకున్నారు అన్నది మీరు షాప్కి వెళ్ళిన తర్వాత వర్క్ చేసినప్పుడే తెలుస్తుందండి. మీరు వర్క్ చేసేటప్పుడు కొన్ని మోడల్స్ అవుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే 27 డేస్లో అందరి మైండ్ సెట్లు కూడా ఒకేలా ఉండవండి. కొంతమంది స్పీడ్గా ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారు. స్పీడ్గా ఉన్నోళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగని చెప్పేసి స్లోగా ఉన్నోళ్ళని వదిలేయడం ఏమీ ఉండదండి. మనది వన్ టైం ఇన్వెస్ట్మెంటే అండి. ఎవరైతే స్లోగా ఉంటున్నారు, చేయలేకపోతున్నారు అనుకుంటున్నారో వాళ్ళకి ప్రతి 6 నెలలకు ఒకసారి 5 రోజులు ఫ్రీ క్లాస్ ఉంటుంది. ఏదైనా మార్కెట్లో కొత్త అప్డేట్ వచ్చినా సరే ఆ ఫ్రీ క్లాస్లో అన్నది స్టూడెంట్స్ని అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈ అప్డేట్ క్లాస్ కూడా 5 డేస్ ఉంటుంది. ఈ 5 డేస్కి కూడా ₹1 కూడా ఛార్జ్ ఉండదండి. బయటూరు నుంచి వచ్చిన స్టూడెంట్స్కి ఉండడానికి రూము, మధ్యాహ్నం భోజనం కూడా మనమే ప్రొవైడ్ చేస్తామండి. ఏదైతే డౌట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క డౌటు కూడా క్లారిటీ ఇచ్చి పంపించడం జరుగుతుంది. మీకు ఇంకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, మీకు క్లారిటీ ఇస్తానండి. థ్యాంక్ యూ సార్.